ఈ రోజున గ్రామ సభ మనం ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మన గ్రామం ద్వారా రైల్వే లైన్ వెళ్తుంది కాబట్టి దానికి ముందస్తుగా అసలు ఎట్లా వెళ్తుంది ఏంటి ఎంత ఎక్స్టెంట్ ఏంటి అనేది దాని గురించి చెప్పడానికి కండక్ట్ చేస్తున్నాం. ఈ వివరాలు మీరు చెప్పేస్తారా? నేను చిలుకూరు గ్రామంలో మొత్తం 24 ఎకరాల 24.54 అంటే 24 ఎకరాలు వెళ్తుంది. సర్వే నంబర్ వైజ్గా చెప్పమంటే ఆర్ఎస్ నంబర్ 8/2Cలో 40 సెంట్లు, 9/1లో 1 ఎకరం 51, 11/1Aలో 1/17, 11/1Bలో 1 ఎకరం, 13లో 10 సెంట్లు, 25/1లో 1 ఎకరం 91, 26/2లో 7 సెంట్లు, 26/3 59, 27లో 17 సెంట్లు, 60/1Aలో 2 ఎకరాల 16 సెంట్లు, 60/1Cలో 11 సెంట్లు, 60/3Bలో 16 సెంట్లు, 61/2లో 46, 61/3లో 1.44, 64లో 2.65, 72/1లో 0.89, 72/3లో 1 సెంటు, 72/4లో 1.13, 72/5Aలో 4, 72/6Aలో 9, 75/1లో 28, 75/2లో 29, 75/3Aలో 39, 75/4Aలో 5, 75/4Bలో 32, 75/5Bలో 10, 78/1Aలో 1 సెంటు, 78/2Bలో 34, 78/4లో 38, 78/5లో 43, 79/1Aలో 2 సెంట్లు, 79/2లో 81 సెంట్లు, 79/4లో 8 సెంట్లు, 0నా 79/5లో 1 సెంటు, 80లో 31, 1 ఎకరం 31 సెంట్లు, 160/1లో 0.30, 160/2లో 0.58, 160/3లో 0.710, 160/4లో 0.300, 160/6లో 0.610. ఏమండి పేర్లు వస్తాయండి, తొందరపడకండి, చెబుతాం ఒక్కొక్కటి, కొంచెం ఆగండి. 0.610లో 0.247, 0.660లో 0.267, టోటల్ ఎక్స్టెంట్ 24 ఎకరాల 54 సెంట్లు. హెక్టార్లు అయితే 9.931 హెక్టార్స్. ఇది మన ఊరికి సంబంధించిన ప్రపోజల్. ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే. అందరికీ నమస్కారం అండి. పెద్దలు, విలేజ్ పెద్దలు, ఎంఆర్ఓ గారు అందరికీ నమస్కారాలు. నేను డిప్యూటీ చీఫ్ ఇంజనీర్, నా పేరు సూర్యప్రకాష్. ఈ లైన్ సర్వే ఇప్పుడు జరుగుతుందండి. మేము మీ అందరికీ తెలిసిందే, ఒక రైల్వే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇది. మేము మీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేసేదైతే ఉండదు. ఇప్పుడు బేసిక్గా మనం చేస్తుంది ఏమంటే, ఎక్కడి నుంచి లైన్ పోతుంది అన్నది మేము ఆల్రెడీ ఒక సర్వేలో అనుకున్నాం. అది ల్యాండ్లో మార్క్ చేస్తున్నాం. ఆ ల్యాండ్లో మార్క్ చేసేటప్పుడు మేము ఈ పొలాల్లోకి వచ్చి కొంచెము ఈ పిల్లర్స్ ఉంటాయి కదా, అవి పాతాం. ఎక్కడి నుంచి పోతుంది దానికి అటు ఇటు మేము ఒక 50 మీటర్ల వెడల్పులో తీసుకోబోతున్నాం అన్నమాట. సో ఇదంతా ప్రిలిమినరీ సర్వే అంటారు. మేము అది పాతినంత మాత్రాన మేము ల్యాండ్ తీసేసుకున్నట్టు కాదు. మీ హక్కులు ఏమి మేము ఇది చేయము. నేను అందరికీ చెప్పేది, మేము కూడా చెప్పాము, మన రెవెన్యూ ఆఫీసర్లకు కూడా అందరికీ చెప్పాము. మేము ఏం చేసినా మీతో మాట్లాడి అన్నీ ఓకే అనుకుంటే చేస్తాం. ఈ పెగ్ మార్కింగ్ గ్రౌండ్లో ఎందుకు మార్క్ చేయాల్సి వస్తుందంటే,
మనకి అప్పుడు కానీ తెలియదు. ఇప్పుడు మేము అనుకున్న సర్వే అలైన్మెంట్ ఒకటి మనకి ఢిల్లీ నుంచి అప్రూవ్ అయ్యి వచ్చింది. అది ఇక్కడ మనం ల్యాండ్లో మార్క్ చేస్తే మనకి ఎవరెవరిది ఎంత ఎక్స్టెండ్ పోతుంది. ఇప్పుడు మేము ఇందులో ఇచ్చింది అప్రాక్సిమేట్గా ఇచ్చాం. ఇది కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం సర్వే నెంబర్ అటు ఇటు మారచ్చు, ఈ ఏరియా ఎంత పోతుంది అన్నది కూడా కొంచెం మారచ్చు. సో ఇదంతా చూసుకుంటే మీరు రేపు పొద్దున్న ఇప్పుడు 20A పబ్లికేషన్ చేసాం. మన యాక్ట్ ప్రకారం ఏమంటే మీరు మీ ఇబ్బందులు మీరు వెళ్ళి చెప్పొచ్చు అనమాట కలెక్టర్ గారికి. ఇప్పుడు మాది ఇంత ల్యాండ్లో ఇంతే మిగులుతోంది, ఇది మాకు వేస్ట్ అవుతుంది, దీన్ని ఏం చేయమంటారు. ఇలాంటి ఇబ్బందులు వస్తే మీరు కలెక్టర్ గారికి చెప్తే వాళ్ళు మాకు చెప్తారన్నమాట. దాన్ని బట్టి ఎక్విజిషన్ అనేది జరుగుతుంది. రేటు, ల్యాండ్కి ఎంత రేట్ ఇస్తాం, ఇదంతా కూడా ఖచ్చితంగా డిస్కస్ చేసుకునే చేస్తాం. ఏది మేము యూనిలేటరల్గా, మేము కూడా ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ కాబట్టి మేము ఏది ఫోర్స్ చేయము. మీ అందరిని ఒప్పించి మీ ఇబ్బందులు ఏంటో కనుక్కొని అది తెలుసుకుని చేసేదానికి ఈ పెగ్ మార్కింగ్ అన్నది స్టార్ట్ చేయబోతున్నాం. సో ముందుగా ఈ మీటింగ్ పెట్టమని చెప్పి అడిగాం. ఎందుకంటే చాలా చోట్ల ఏమవుతుందంటే మేము ఒక పెగ్ మార్క్ చేసేటప్పటికి అబ్బా మా ల్యాండ్ తీసేసుకుంటున్నారు, మాకు అసలు ఏం చెప్పలేదు అని కొంతమంది కంగారు పడుతున్నారు. ఆ కంగారు మీకు అక్కర్లేదు. ఇది అన్నది జస్ట్ మేము పెట్టి ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకోబోతున్నామని మీకు చూపిస్తాం. దాంట్లో మీకు వచ్చే ఇబ్బందులు, మీ రేట్లు ఏంటి, ఆ పంట ఏంటి, ఎంత పోతుంది ఏంటి, ఇదంతా మాట్లాడుకునే దానికే ఈ పెగ్ మార్కింగ్ అనేది. సో మీరంతా మాతో సహకరిస్తే వీలున్నంత త్వరగా అవుతుంది. త్వరగా ఎందుకు అవ్వాలని నేను అంటున్నా అంటే ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. మీకు తెలియదు కాదు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అనుకున్నది కొంచెం లేట్ అయ్యి ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా లేట్ అయితే ఇంకా వేరే ఇబ్బందులు రావచ్చు. సో మీరంతా మాతో సహకరిస్తే మేము అతి త్వరగా ఈ పెగ్ మార్కింగ్ చేస్తాము. ఎంత ఏ సర్వేలో ఎంత విస్తీర్ణం పోతుంది అన్నది ఐడెంటిఫై చేస్తాము. మీకు అందరికీ చెప్తాము. ఇందాక మన వాళ్ళు ఎవరో పేర్లు చెప్పమన్నారు, అవన్నీ కూడా వస్తాయి. కరెక్ట్గా తెలుస్తుంది. అప్పుడు మీ ఇబ్బందులు మాకు చెప్తే మేము ఖచ్చితంగా మీ ఇబ్బందులు అన్నీ అటెండ్ చేసి మీకు ఇబ్బంది లేకుండా మేము వర్క్ చేసేదానికే ట్రై చేస్తాం. సో మీరంతా మాతో కోఆపరేట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. మా ఇంజనీర్ గారు ఈయన వస్తారు సర్వే టైంలో. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఎంఆర్ఓ గారికి చెప్పినా మాకు చెప్పినా మేము ఖచ్చితంగా నోట్ చేసుకుంటాము. చేసుకుని మీ అభ్యంతరాలు అన్నీ తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడి, అవసరమైతే పై వాళ్ళతో కూడా మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించి అప్పుడు మేము వర్క్ టేకప్ చేస్తాం. సో నా హంబల్ రిక్వెస్ట్ ఏమంటే మీరంతా కొంచెం మాతో కోఆపరేట్ చేయండి. మీకు ఇబ్బంది కలిగే పని అయితే చేయండి. అంటే నోటిఫికేషన్లో సర్వే నెంబర్స్లో క్లారిటీ లేదండి, అంబిగ్విటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 25/1 ఒక సర్వే నెంబర్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. ఆ సర్వే నెంబర్లో దరిదాపు 10 రైతులు ఉన్నారు. ఓవరాల్ ఎక్స్టెంట్ వచ్చి 9.69 ఏకర్స్ ఉంది. బట్ మనకు అందులో 1.98 ఏకర్స్ పోతుంది. అందులో ఏ రైతుది పోతుంది, ఏ రైతుది పోవట్లేదు అనేది కూడా క్లారిటీ లేదు. నేను దాని గురించి అభ్యంతరాలు తెలపనని పేపర్ నోటీస్ వస్తే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళని ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఫస్ట్ సర్వేయర్ సెక్షన్కి వెళ్ళమన్నారు, అక్కడికి విజిట్ చేసాం. వాళ్ళు ఎల్ఏఓ దగ్గరికి వెళ్ళమన్నారు, అక్కడ విజిట్ చేసాం. వాళ్ళు మాకే క్లారిటీ లేదు, మాకు క్లారిటీ లేదని నేను 2 రోజులు తిరిగాను అక్కడ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ. మాకైతే సరైన రెస్పాన్స్ లేదు. క్లియర్గా ఏ సర్వే నెంబర్లో ఎంత పోతుందని కూడా మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, మనం పెగ్ మార్కింగ్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా పెగ్ మార్కింగ్ అన్నదే మీ అభ్యంతరాలు ఇవన్నీ తెలుసుకోవడానికి చేసేదే. అంటే ఆల్రెడీ లైన్ అంతా వీళ్ళు సర్వే అయిపోయి ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా రాపోవటం ఎందుకని? ఆల్రెడీ అలైన్మెంట్ అనేది కూడా ఫైనల్ అయిపోయింది కదా. 2017లోనే మొత్తం చేశారు కదా ఆల్రెడీ. అప్పుడు ఆ టైంలో మేము చూసాం అనమాట. సర్వే ఎట్లా అవుతుందంటే మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని తీసుకుని దాంతో వెళ్తాం. అవును, మన లాటిట్యూడ్ మీకు తెలిసే ఉంటుంది సార్, టీజీపీఎస్ సర్వే అంటారు. శాటిలైట్ నుంచి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుని అవి అలా పెట్టుకుని వెళ్తారు, మ్యాప్ మీద ప్లాట్ చేసుకుంటారు. అది చేసినప్పుడు మన సర్వే నెంబర్లు ఏదైతే మన రెవెన్యూ ఇదిలో ఉంటాయో ఆ సర్వే నెంబర్లు ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని కలిపి రఫ్గా మేము ఇప్పుడు ఇచ్చింది. అదేలేండి, అది అంటే గ్రౌండ్తో ఇంకా మేము రాలేదు. అదేలేండి, అక్కడ సాఫ్ట్వేర్, మన రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్, మా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ కలిపి అప్రాక్సిమేట్గా ఇది వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. అదేలేండి. ఇప్పుడు సైడ్కి వచ్చినప్పుడు ఏమంటే కరెక్ట్గా గ్రౌండ్తో అప్పుడు కనెక్టివిటీ వస్తుంది. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనకి ల్యాండ్ ఎక్విజిషన్లో రకాలు ఉన్నాయి. అవును, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎవరికైతే భూమి కావాలో అంటే రైల్వే డిపార్ట్మెంట్, అవునండి, అది రిక్విజిషన్ డిపార్ట్మెంట్. అవును. ఈ రిక్విజిషన్ డిపార్ట్మెంట్కి ఆ
వాళ్ళకి ఫీజిబిలిటీ ప్రకారం వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంటే ఎంత తక్కువలో కాస్ట్లో వాళ్ళు అనుకున్నది గోల్ రీచ్ అవుతారనేది ఫస్ట్ వాళ్ళు ప్రిలిమినరీ సర్వే చేసుకుంటారండి. అవునులేండి. ఆ సర్వేకి ఏంటంటే భానుగారు కొంచెం తొందరగా పెద్దగా అంటే మాట్లాడి అనుకోవట్లేదు. మీరు కూడా వారి సార్లు చెప్పేది వినండి. ఆ సర్వే ఏంటంటే మనకి మాట్లాడుకోవచ్చుగా. మీతో సంబంధం లేదు, మాతో సంబంధం లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ శాటిలైట్ సర్వేల ప్రకారం వాళ్ళు అనుకున్న పాయింట్ దగ్గర నుండి వాళ్ళు ఎక్కడికైతే వేయాలనుకుంటున్నారో దాని వరకు ఎంత తక్కువ డిస్టెన్స్, ఎంత తక్కువ రైతులకి పోకుండా పోతుంది, ఎంత గవర్నమెంట్ మన ల్యాండ్ ఉంది అనేది వాళ్ళు ఫీజిబిలిటీ చూసుకొని వాళ్ళు అలైన్మెంట్ వాళ్ళు ఫిక్సప్ చేసుకుంటారు. ఆ సర్వే వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ సర్వేకి మన రైతులకి కానీ మన డిపార్ట్మెంట్కి కానీ సంబంధం ఉండదు. వాళ్ళు రిక్విజిషన్ అన్నీ చేసుకున్న తర్వాత ఫీజిబిలిటీలో ఓకే మనకి ఇంత దగ్గరికి అయితే మన తక్కువ కాస్ట్లో అయిపోతుందని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీ చేసుకుంటారు. దాని ప్రకారం ఏం చేస్తారంటే అండి, మాకు ఇంత భూమి అవసరం, స్టేట్ గవర్నమెంట్లో మనకి ఇంత భూమి అవసరం. ఇది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏముంటుంది, వాళ్ళు 3A గెజిట్ అంటారండి. దాంట్లో ఏమంటారంటే దీంట్లో మనకి ఇంత రిక్వైర్మెంట్ భూమి అవసరం, ఈ ఊర్లో ఇంత దూరం మనకు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిలుకూరు తీసుకుంటే 2.13 km మనకి రైల్వేది వెళ్తుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన ఈ స్టేజ్లో కావాల్సింది ఏంటంటే ఎంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ కావాలి, ఎంతవరకు ప్రైవేట్ ల్యాండ్ వెళ్తుంది. రైతుతో సంబంధం లేదు, మిగతా వాటితో సంబంధం లేదు. దీంట్లో వాళ్ళకు ఒక సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో దానికి ఎంత పోతుందో, ప్రైవేట్ ల్యాండ్ అయితే ఎంత పోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్కి ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు జరిగే మీటింగ్ వరకు కావాల్సిన విషయం అదండి. రేపొద్దున ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 10 ఎకరాల రైతు ఉన్నారు, దాంట్లో 10 మంది రైతులు ఉన్నారు, దాంట్లో ఎకరా 90% ఏ రైతుకి ఎంత పోతుంది, మేము ప్రతి చోటుకి వెళ్ళాం, మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది ఎప్పుడు కూడా మనకి ఈ స్టేజ్లో రాదు సార్. ఎప్పుడు స్టే వస్తుంది, భూమి మీద పెగ్ మార్కింగ్ అనేది జరిగిద్దండి. వాళ్ళు ఎవరైతే భూమి కావాలనుకున్నారో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు భూమి మీద పెగ్ మార్కింగ్ చేస్తారు, నాకు ఈ విధంగా కావాలి, ఈ అలైన్మెంట్లో కావాలి అనుకుని. అప్పుడు ఏం చేస్తామంటే మనం అందరం మీ గ్రామస్తులు తెలియపరిచి మార్కింగ్ ఇచ్చారు, మేము ఇవ్వండి ఈ భూమి ఇలా కావాలన్నారు అని మనం సర్వే చేస్తాం. లోకల్లో ఉన్నటువంటి రెవెన్యూ సర్వే చేస్తాం. ఈ సర్వే చేసినప్పుడు ఏమవుతుంది, రైతు బయటకు వస్తారు. ఆయనకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాల్లో ఒక రైతుకి ఎకరం ఉంది, ఒక రైతుకి 2 ఎకరాలు ఉంది, ఒక రైతు 3 ఎకరాలు ఉంది. దీంట్లో ఒక రైతుకి 60 సెంట్లు పోతుంది, ఇంకో సెంట్లు ఎకరం పోతుంది, ఇంకో సెంట్లు 30 సెంట్లు పోతుంది అనేది అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని మన భూమి మీద తీసుకుంటాము, దాన్ని మీ డాక్యుమెంట్తో కంపేర్ చేసుకుంటాము, మా రెవెన్యూ రికార్డుతో కంపేర్ చేసుకుంటాము. అప్పుడు వచ్చే 3D అనేది ఒకటి ఉంటుంది, అది మళ్ళీ గెజెట్ చేస్తారు దాన్ని. అప్పుడు దాంట్లో క్లియర్గా వస్తుంది, ఎలాగా గతంలో మనం ఇలా ఇచ్చాము ప్రైవేట్ ల్యాండ్, ఈ సర్వే నెంబర్లో ఇంత పోతుందని ఇచ్చాము, ఈ ఇంత విస్తీర్ణానికి ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ రైతుకి ఎంత పోతుంది అనేది అప్పుడు డీటెయిల్గా వస్తుంది సార్. అప్పుడు మనకి కావాల్సిన క్లారిటీ అనేది అప్పుడు వస్తుంది. అది అప్పుడు కూడా మనకు అభ్యంతరాలు ఉంటే మనం చేయొచ్చు. కొన్ని ఎలాగ ఇబ్బంది అవుతుంది, అమ్ముకున్న రైతులు ఉంటారు కానీ మన రికార్డులో చేంజెస్ అవ్వదు, వాళ్ళు ఎక్కడో అక్కడ ఉంటారు తెలియదు, మనం వాళ్ళ పేరే ఇస్తాం. లేదండి నేను కొనుక్కున్నానండి నేను పెట్టుకుంటాను. అలాంటివన్నీ కూడా అప్పుడు కూడా మన అబ్జెక్షన్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ తీసుకొని చేస్తాం. అదంటే ఇది మీకు అవార్డు అయిపోయి అమౌంట్ పడే వరకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. మీకు ఏ డౌట్ కావాలన్నా ఇప్పుడు తీర్చాలంటే ఇప్పుడు తీర్చలేరు. వీళ్ళ మీద మార్కింగ్ చేసిన తర్వాత క్లారిటీ ఎప్పుడు మాత్రం వస్తుంది. అది ఓకే. అంటే మీరు అడిగాను ఒకే సర్వే నెంబర్లో ఆయన గారు అడిగారు, మీరు అది మళ్ళీ ఒకసారి అడగండి. అంటే మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ ప్రశ్న. ఒకే సర్వే నెంబర్లో 10 మంది పేర్లు ఉన్నాయి, అది వివరణ. కాదు సార్, మొన్న ఫ్లడ్ వచ్చింది, వైకుంఠపురం గట్టు మొదలుకొని హైవే దాకా దగ్గర 7 కిలోమీటర్ల పరిధిలో ఫ్లో అయింది వాటర్. మన కట్ట ఉంటుంది, ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తారు? ఎన్ని ఫీట్ వేస్తారండి అసలు యాక్చువల్గా ట్రాక్ అనేది? మీరు ఇచ్చే అండర్ పాసుల ద్వారా ఎల్దగా వెంటలో ఆ వెంటలో అది సార్ చెప్పాలి, ఇంజనీర్ గారు. అదే దాని గురించి అప్పుడు ఇప్పుడు ఆ పెద్దవాగు వచ్చినా కానీ మొత్తం ఫ్లడ్ వస్తుంది. స్టార్టింగ్ సందర్భంలో మాట అన్నారు, బలవంతమేమీ లేదు అని. బలవంతమేమీ లేకపోతే మాకు వద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తాం. మీకు బలవంతం లేదు అంటే కనుక బలవంతం లేదు అంటే మేము ఏకగ్రీవంగా రైతుల తరపు నుంచి తీర్మానం చేసేస్తాం. వద్దు మీరు అభ్యంతరాలు చెప్పండి, మీ అభ్యంతరాలు ఇలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని చెప్పి మేము అనము. మీరు అభ్యంతరాలు చెప్పండి, మేము చూస్తాం. బలవంతం లేదు అంటే దాని పవర్ ఉంది అంటే కనుక మేము చేసేది మాకు ఉంది. లేదు ఇదే ఫైనల్ అంటే కనుక మేము వేరే రూట్లో వెళ్ళాలి కదా. అవన్నీ ఉంటాయి కాదంటలేదు సార్, అభ్యంతరం కాదు ఇది. ఫ్లడ్ వచ్చినప్పుడు సార్ విషయం ఏంటంటే అండి, మన చెరువు కూడా పర్టల్ చెరువు ఉంది, చెరువు నిండిన దగ్గర నుంచి మొత్తం వాటర్ వస్తాయి. ఇప్పుడు మనకి రైల్వే లైన్ ఎంత హైట్ లో వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అండి. సమాధానం కాదు, మీరు చెప్పాలి. దయచేసి వినండి. ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోయిన ప్రాంతంలో మీ రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు ఆ ఫ్లడ్ ని ఎట్లా మీరు
ఫ్యాబ్రికేషన్ చేస్తారని అడుగుతున్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక బాగా హైట్ పెడితే వివాదం కాదు, విలేజెస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయండి. టెక్నికల్ ఇష్యూస్ సార్, దాని పిల్లర్ ద్వారా తీసుకెళ్తారా ఏంటనేది అది మీరు ఆలోచించుకోవాలి. బ్రిడ్జ్ చేస్తారా అట్లా, దానికి ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు మీరు చెప్పాలి, ఇంజనీర్స్. మనకి మొత్తం ఈ లైన్లో వచ్చేవి 32 మేజర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇది కృష్ణా బ్రిడ్జ్ కాకుండా అది 3 కిలోమీటర్ల బ్రిడ్జ్, అది కాకుండా 32 మేజర్ బ్రిడ్జ్లు అంటే పెద్ద బ్రిడ్జ్. ఇవన్నీ స్టడీ చేసి వచ్చింది ఇక్కడ. కాకపోతే మీకు ఆ డీటెయిల్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు మేము ఏమనుకున్నామంటే ఈ ల్యాండ్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం అన్నట్టు వచ్చాము. సర్పంచ్ గారు కొంచెం టెక్నికల్గా కూడా అడుగుతున్నారు. నో డౌట్ మేము దానికి డేటా ఇస్తాం, ఎందుకంటే మేము స్టడీ చేసే వస్తాం ఇక్కడ. అంటే అప్పుడు అంత 2000 కోట్లు పెట్టి లైన్ వేస్తున్నప్పుడు మా లైన్ కూడా పోతుంది కదా. అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎంత ఫీట్లో ట్రాక్ ఉంటుందని, ఎందుకంటే దరిదాపు 10 ఫీట్ వరకు మన ఫ్లడ్ వచ్చిందండి. ఇప్పుడు ఆ 10 ఫీట్ కనుక మనకి వేస్తే ఇక్కడి నుంచి దాములూరు, చిలుకూరు, కొత్తపేట, గనియాతుకూరు అండ్ మళ్ళీ చెవిటిగల్లు దాకా విలేజ్ కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. 20 ఫీట్, ఆ 20 ఫీట్ హైట్ వెళ్తే అసలు ఊళ్ళు మొత్తం. ఎవరు చెప్పినా ఒక్కళ్ళు చెప్పండి కొంచెం మనకి. ఓకే, మీరు ఒకసారి బ్లాక్ వేసారంటే ఆల్మోస్ట్ 4 to 5 feet చేస్తారు. 20 feet అన్నారు సార్. స్టాక్ అయిపోతాయి వాటర్. ఆ వాటర్ ఎలా మీరు ఇచ్చే ప్రొవిజన్స్ కొంచెం కొంచెం ఉంటాయి చిన్న చిన్న బిడ్జలు. ఓపెన్ ఏరియా మీద ఫ్లో అవ్వలేదు వాటర్. అది ఏమవుతుంది, మా ఊళ్ళ మీదకి వస్తుంది. అటువైపు ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతారు కదా. ఇది మీరు కృష్ణా గట్టు పక్కనే కదా. ఇప్పుడు సార్ అన్నట్టు 20 ఫీట్ ట్రాక్ వస్తే అండి కనీసం 7-8 విలేజెస్ కనుక ఇదైపోతాయి, ముంపు గురవుతాయి. ప్రాబ్లమే కాదు, ఏనుగడ్డ వాగు, నక్కల వాగు తెలంగాణ ఖమ్మం నుంచి వస్తాయి వాటర్. దానివల్ల తెలంగాణ ప్రతి సంవత్సరం ఎఫెక్ట్ అవుతుంది 1 కిలోమీటర్. ఈ విషయంలో ఒకటి ఏమంటే మేము అక్కడ 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ కడుతున్నాం సార్. దాని గురించి కాదు సార్, బ్రిడ్జ్ యువతల కృష్ణా బ్రిడ్జ్ ఒకటి 3 కిలోమీటర్లు కడుతున్నాం. దానికి సంబంధించి ఈ హైడ్రలాజికల్ డేటా అంతా తీసుకుని ఒక మోడల్ స్టడీ చేసి అప్పుడు మేము ట్రాక్ ఎట్లా చేయాలన్నది దానికి ఖచ్చితంగా వస్తున్నాం. మీరు అన్నవన్నీ కూడా మేము అంటే రైల్వే బ్రిడ్జ్లు డిజైన్ చేసేది 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫ్లడ్ లెక్కను తీసుకుని దాన్ని బట్టి డిజైన్ సరే. అంటే అది కరెక్టే. గత 100 సంవత్సరాల్లో వచ్చిన హైయెస్ట్ ఫ్లడ్ తీసుకుని దానికి డిజైన్ చేయబడుతుంది సార్. ఇప్పుడు రెండు విషయాలు, కింద మనకి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్, దానికి పైన మనం కొంత దూరం పోతే పులిచింతల ప్రాజెక్ట్ ఉంది. ఆ పైన నాగార్జున సాగర్, శ్రీశైలం ఓవర్ఫ్లో అయినప్పుడు వాటర్ అంతా బ్యాక్ వస్తుంది. ఇంకొకటి పరిటాల నుంచి లైను అట్లా రైల్వే లైన్ డైరెక్ట్ కాకుండా అట్లా స్ట్రైట్కి వెళ్లకుండా అసలు ఇది ఎందుకు వంకర తిరిగింది? చిలుకూరు ఎందుకు వచ్చిందా? అక్కడ పరిటాల ఇక్కడ కొండ ఉంది కదా, ఇక్కడ కొండ ఉందండి. కొండకు అవసరం నుంచి రైల్వేలు పోయినప్పుడు అట్లా స్ట్రైట్ గా పోతుంది కదా, అది అసలు ఇట్లా మెలికెందుకు వచ్చింది? దానికి ఏం అడిగితే ఏం చెప్పారంటే కృష్ణానది పైన ఎరుపాలెం హట్టు ఉంటుంది, ఎరుపాలెం హట్టు ఉంటుంది. ఎరుపాలెం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ గట్టు ఉంది కదా, గట్టుకు అవతల రైల్వే లైన్ వస్తుంది. గట్టుకు అవతల రైల్వే లైన్ వచ్చినప్పుడు స్ట్రైట్ గా వెళ్ళాలి ప్రెసిడెంట్ గారు. అసలు చిలుకూరు మీద కనుక వస్తుంది. దానికి ఏం చెప్పారంటే రైల్వే వాళ్ళు కృష్ణానది పైన ఇక్కడ ఈ ప్రాంతంలో కడితే రైల్వే బ్రిడ్జ్ తక్కువ వస్తుంది, అక్కడ కడితే ఎక్కువ వచ్చిందని. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్ని మీ మీద సార్. ఇప్పుడు వంకర తిప్పారు సార్. ఇప్పుడు మేము అడిగింది ఆ బ్రిడ్జ్తో ఇష్యూ కాదు సార్, బ్రిడ్జ్తో ఇష్యూయే కాదు, బ్యాక్ వాటర్స్ వస్తాయి మాకు. చిలుకూరు ఇప్పుడు పరిటాల చెరువు ఉంది, పరిటాల చెరువు నిండి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా వర్షాలు కొడితే మాకు చిలుకూరు కనెక్టివిటీ దెబ్బతింటది. ఈ ఊరు ముందాక కూడా వాటర్ వస్తాయి. అలాగే పొలాలు మొత్తం ఫ్లడ్స్ వస్తాయి అనమాట. ఆ టైంలో పొలాలు కూడా వస్తాయి, ఆ పొలాలు మొత్తం పడతాయి. ఆ టైంలో సార్ అన్న 20 feet కట్ట కనుక కడితే ఈ వాటర్ ఇటు వెళ్ళే ఛాన్స్ లేక ఈ వాటర్ కూడా ఇటు నుంచి మళ్ళీ కృష్ణారావులో కలుస్తాయి. అప్పుడు మనకు ఆ రైల్వే కట్ట అనేది వాటర్ని అప్డేట్ చేస్తే ఇటు ఊళ్ళు మొత్తం పట్టి మన చిలుకూరు మొదలుకొని చిలుకూరు, దాములూరు, కొత్తపేట, గనియాతుకూరు, చెవిటికల్లు దరిదాపు అటు వరకు తన్ని పట్టి ఆ విలేజ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. మేము దీనికి ఆల్రెడీ మన ఇరిగేషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ అని కూడా ఉంటుంది, తెలుసు ఉంటుంది. వాళ్ళతో అడుగుతున్నాం ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి అన్నది తీసుకుని బ్రిడ్జ్లు కడతాము అంటే మీరు అనేది బ్రిడ్జ్లు కడితే ఏమైంది అంటారు, కానీ బ్యాలెన్సింగ్ ట్యాంక్ అని ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటుంటే అర్థం చేసుకుంటే బ్యాలెన్సింగ్ ట్యాంక్ ఎక్కడైనా ఒకవైపు నీళ్లు నిలబడిపోయి ఇక్కడ మా ట్రాక్ అడ్డుగట్టలాగా ఉంటే అప్పుడు ప్రాబ్లం అయింది.
మధ్యలో మేము చిన్న కల్వర్ట్ లాంటిది కడితే రెండు ఒకే లెవెల్ వచ్చేలాగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అంటే ఒకవేళ మీరు చూసింటే వీడియోస్ కానీ 1, 2, 3 అట్లా సరిపోవు అనమాట ఇప్పుడున్న వాటర్ వాల్యూమ్కి. అదే చెప్పింది ఈ లెంత్ లో ఓపెన్ ఏరియాలోనే ఫ్లో ఆగిపోయింది. మొన్న రీసెంట్ గా మేము 2-3 ఫ్లడ్లు చూసాము. ఓపెన్ ఏరియాలోనే ఇంత ఫ్లడ్ ఆగిపోయింది. మీరు 2-3 చోట్ల ఎక్కడన్నా మీకు పాస్ అవ్వడానికి ఇచ్చారనుకోండి, ఆ వాటర్ మొత్తం ఈ 3 ఏరియాస్ లో నుంచే పాస్ అవ్వాలి. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్ అనేది మేము మాట్లాడుతున్నాం. ట్రాక్ రావడం వల్ల ఇంకా నీళ్లు ఇప్పుడు ట్రాక్ అక్కడ స్టోరేజ్ అక్కడ అయిపోతుందండి. ఈ ట్రాక్ బార్న స్టోరేజ్ అయిపోయింది. మీరు 3 to 4 ఏరియాస్ లో ప్రొవిజన్స్ ఇచ్చేసి పంపిస్తారు, ఇద్దరికి ఫ్లో చేస్తానంటున్నారు. ఓపెన్ ఏరియా ఉన్నప్పుడు ఎక్కడ అడ్డం లేదు. అలాంటప్పుడే వాటర్ అంతా ఆగిపోయినాయి. మేము 36 అవర్స్ లాస్ట్ రీసెంట్ ఫ్లడ్ లో 36 అవర్స్ ఈ పొలాలన్నీ ఏది ఓపెన్ లో లేదు. ఆల్మోస్ట్ 7 ఫీట్స్ అలా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. ఈ ఊర్లోనే బట్టి అండి, ఇది నాట్ ఓన్లీ రీసెంట్ కాదు, ఆల్మోస్ట్ ఇది 4 to 5 టైమ్స్ నాకు తెలిసిన తర్వాత జరిగింది. ఇది పొలాలు ఎప్పుడు ఎవ్రీ టైము రెయినీ సీజన్ లో ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ ప్రపోజల్ పెట్టి మీరు 3 to 4 ఏరియాస్ లో మేము ఇస్తే ఫ్లో చేపిస్తామండి వాటర్ అంటే అదైతే వర్కౌట్ అవుతుంది. అంటే మీ లైక్ ఇంజనీరింగ్ ప్రాస్పెక్టివ్ మీరు ఏదైనా ఆలోచిస్తున్నారేమో కానీ మేము ఆ రిపోర్ట్ కూడా తీసుకుంటాము ఖచ్చితంగా. ఫ్లడ్ డేటా తీసుకునే డిజైన్ చేస్తాం. ట్రాక్ కూడా ఫ్లడ్ డేటా తీసుకునే డిజైన్ చేస్తాం. మీరన్న ఇబ్బంది ఏంటో మేము ఇప్పుడు మళ్ళీ ఒకసారి సర్వే చేయించి ఇక్కడికి వచ్చేసరికి అది ప్రాసెస్ ఎందుకంటే ఏ బేసెస్ లో తిప్పుతున్నారు ఇప్పుడు మన సార్ ఎంఆర్ఓ గారు తెలిసి ఉంటుంది. మన ఫ్లడ్స్ వచ్చినా ఊరు ముందు వరకు వస్తాయి, మీకు అది ఐడియా ఉండి ఉంటుంది. ఎప్పుడు ఆ ఫ్లడ్సే కాదు, వర్షాలు పెద్ద వర్షాలు పడినా కానీ ఈ కనెక్టివిటీ కూడా ఎలా అవుతుంది మీకు అది. ఆల్మోస్ట్ అది మేబీ ఆ చేంజెస్ అంటే అటు కొంచెం తిరుగుతుందేమో కానీ పెగ్ మార్కింగ్స్ అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అన్నట్టు. ఓకే మీరు ఇచ్చారంటే అది ఫైనల్ అన్నట్టు. దాంట్లో ఏదైనా చేంజెస్ 1 or 2 చేంజెస్ తేడా వస్తుంది. ఇంకొకటి లైక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఇప్పుడు ఇది ఇష్యూ అర్థమైంది కదా సార్. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పింది మేము చెప్పేది కూడా ఓపెన్ ల్యాండ్ లో వాటర్ కిందకు వచ్చింది సార్, రైలు కట్టేస్తాం అంటే ఇప్పుడు ఇది కట్ట అనుకోండి సార్. అవతల ఫ్లడ్ అవతల ఆగిపోయినప్పుడు అప్పుడు కొత్తపేట, దాములూరు, అటు మౌలూరు, మునగూరు అది ఇబ్బంది అవుతుంది కదా వాటరు. ఈ కింది వాటర్ కిందికి వెళ్తుంది. అది సార్ వాళ్ళు చెప్పారు. చిన్న వర్షాలకైతేనేమో పొలాలు మొత్తం ఇంపాక్ట్ అవుతాయి అండి, పెద్ద వర్షాలకైతే విలేజెస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. అది తర్వాత మీరు దాములూరు కూడా వెళ్తారు కాబట్టి కృష్ణా అనేది ఎంత దూరం ఉంది ఇప్పుడు సార్ చెప్తున్నారు భాస్కర్ 1 కిలోమీటర్ ఉంది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ మన పైన పులిచేతల ప్రాజెక్ట్ ఉంది. ఓవర్ఫ్లో అయినప్పుడు ఆపినప్పుడు ఇటు నుంచి మళ్ళీ మనం పోలవరం ప్రాజెక్ట్ నుంచి పట్టుచేమ ప్రాజెక్ట్ నీళ్లు వస్తున్నాయి. మునక్క ఇప్పుడు రైల్వే లైన్కి సహకరించట్లేదు. అంట్లా రైతులు డిమాండ్ ఉంటుంది, డబ్బులు అడుగుతారు, అన్నీ ఉంటారు. కానీ ఇప్పుడు ఇది మేజర్ పాయింట్. ఇది సారు వాళ్ళు అడిగింది మేజర్ పాయింట్. కట్టకట్టినప్పుడు పై వాటర్ కిందకి ఎట్లా వస్తుంది? ఓపెన్ ల్యాండ్లో అంటే వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు అదొకటి. పరిటాల నుంచి రైల్వే లైన్ డైరెక్ట్గా వెళ్ళకుండా ఇటు వంకర ఎందుకు వచ్చింది దుబారాలు ఇటెందుకు తిప్పారు? ఈ 2 విషయాలు ఒకటి ఏమంటారంటే నీళ్ళు ఆగిపోయేది. మీరు చూసుంటే రైల్వే ట్రాక్ కట్టిన ప్రతి చోట ఈ ఇబ్బంది అంటే వాటర్ స్టాగ్నేషన్ అన్నది ప్రతి చోట ఉన్నదే కదా. ఇప్పుడు పెన్నా బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది, గోదావరి బ్రిడ్జ్ దగ్గర ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ట్రాక్ కట్టినంత మాత్రం ఒకవైపు నీళ్ళు ఆగిపోతే రెండో వైపుకి వెళ్ళవు అన్నది జరగదు కూడా. దానికి కావాల్సిన ప్రొవిజన్స్ మేము ఇస్తాం. మేము డీటెయిల్ స్టడీ చేస్తాం. బ్రిడ్జ్లకి ఈ వాటర్ ఎట్లా ఇవన్నీ చూసుకుని ఇస్తాం. రెండోది పరిటాల దగ్గర ఎందుకు తిరిగింది అంటారు అంటే ఇంజనీరింగ్ సర్వేలో జనరల్గా ఎప్పుడైనా మీరు మన ఆర్ఎండ్బి వాళ్ళని కూడా అడగండి, ఆబ్లిగేటరీ పాయింట్స్ అని ఉంటాయి. మనకి ఆబ్లిగేటరీ పాయింట్ ఏంటి? ఇక్కడ మెయిన్ కృష్ణా బ్రిడ్జ్ 3 కిలోమీటర్లు కృష్ణా బ్రిడ్జ్ కట్టాలి. కృష్ణా బ్రిడ్జ్ కట్టేటప్పుడు మీకు తెలియదు ఏముంది, ఇక్కడ నేల కొంచెం బ్లాక్ కాటన్ అలాంటివి ఉంటాయి. మేము ఆల్మోస్ట్ 40 మీటర్లు కిందకు పోయి ఫౌండేషన్ వేస్తాం, వెల్ ఫౌండేషన్. అవన్నీ చేస్తున్నప్పుడు దానికి అనుగుణమైన ప్లేస్ ఏదన్నది చూసుకుంటాం. అది చూసుకుని ఫస్ట్ ఆబ్లిగేటరీ పాయింట్స్ అన్నది, ఆబ్లిగేటరీ అంటే తెలిసే ఉంటుంది కదా మీకు, అంటే తప్పనిసరి పాయింట్లు అన్నమాట. అలాంటి పాయింట్లు ఫస్ట్ ఫిక్స్ అయ్యాయి. మనకి ఈ లైన్లో ఏంటి, ఇప్పుడు అమరావతిని కలపాలి, అమరావతి స్టేషన్లో ఒకటి, తర్వాత ఇక్కడ కృష్ణా బ్రిడ్జ్, అలాగే కొన్ని 2-3 ఆబ్లిగేటరీ పాయింట్స్ అవన్నీ కలుపుకొని ఇప్పుడు NH65 మన ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర NH క్రాస్ అయిపోయింది. అక్కడేంటి మేము ట్రాక్ పైనుంచి తీసుకుపోవాలి, అదొక ఆబ్లిగేటరీ బ్రిడ్జ్ చేస్తారు. ట్రైన్కి రోడ్డుకి తేడా ఏమంటే మేము మరి ఇలాగా ఏటవాళ్ళుగా పెట్టలేమన్నమాట, బళ్ళు పోవు. దానికి ఒక చోట మేము ఇంత లేపాలంటే దానికి 2-3 కిలోమీటర్లు వెనక్కి పోవాలి, 3 కిలోమీటర్లు వెనక్కి పోవాలి, ఇట్లా ఉంటాయి. ఈ ఆబ్లిగేటరీ పాయింట్స్ వల్ల అలైన్మెంట్ ఒకసారి ఇట్లా వస్తుంది. మీరు అదే చూసుకుంటే అన్ని రైల్వే ట్రాక్లు కూడా ఏవి ఇలా స్ట్రైట్గా
మీరు చూసుంటే ప్రతిదీ ఎక్కడో చోట తిరుగుతుంది. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రివర్ క్రాస్ చేయటము, లేకపోతే ఇంకోటి ఏదో క్రాస్ చేయటము, వీటి వల్ల అది వస్తుంది. సో దానివల్ల ఏదో కావాలని చేసింది అది కాదు, కానీ అది కృష్ణా బ్రిడ్జ్ వల్ల వచ్చిన. ఇక్కడ బ్రిడ్జ్కి పక్కన అయితే ఆల్మోస్ట్ ఒక 6-7 మీటర్ల ఎత్తులో వస్తుంది. 20 అడుగులు 25 అడుగులు. అబ్బో, అదే ఆ స్లోప్ ఎక్కడ దాకా కంటిన్యూ వస్తుంది అది ఇప్పుడు నేను చెప్తాను. అంటే ఏంటంటే నేను చెప్పిన ఇందాక హైవే నుంచి రివర్ వరకు 7 కిలోమీటర్స్ ఉంది. మీరు చెప్పేది రివర్ గురించి మాట్లాడుతున్నారు, ఆ హైట్లో వస్తుంది. నేను చెప్పే ప్రాబ్లం ఇక్కడ. మీరు బ్రిడ్జ్తో అసలు ప్రాబ్లం లేదు సార్ మాకు. అది బ్రిడ్జ్ దగ్గర ఫ్లో అయిపోద్ది ఈ బ్యాక్ వాటర్స్ నుంచి. ఇబ్బంది చెప్పాను. అవును, సో మేము చూసుకుని మళ్ళీ చెప్పాలంటే మాకు యాక్చువల్గా మన ఫ్లడ్ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీకు సర్క్యులేట్ చేయమంటే చేస్తాము. కిలోమీటర్లో ఫ్లో అయిందంట వాటర్, అక్కడ నుంచి చివరికి వెళ్తానే ఉంది. మేము అది మా ఉంటే ఇక్కడ 4-5 వెంటలు ఉంటాయి, మీకు అంత మించి ఉండవు కదా. బ్రిడ్జ్ దాటగానే 150 మీటర్లో ఇంకో చిన్న బ్రిడ్జ్, అంటే మేము ఇనీషియల్గా అనుకున్న సర్వేలో చెప్తాం. దాని తర్వాత వితిన్ ఇంకో 500 మీటర్లో ఇంకో పెద్ద బ్రిడ్జ్ ఉంది. ఇలా చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ 7 కిలోమీటర్లు మీరు ఏదైతే అంటున్నారో నేను ఆ డేటా తీసుకుని మీకు కన్వే చేస్తాం ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి. చాలా బ్రిడ్జ్లు ఉన్నాయి. యాక్చువల్గా ఈ లైన్కి కాస్ట్ ఎక్కువైతుందే బ్రిడ్జ్ల వల్ల. 90 చిన్న బ్రిడ్జ్లు, 32 మేజర్ బ్రిడ్జ్లు. జనరల్గా ఇంత రావు. ఒక 56 కిలోమీటర్లో మహా అయితే 50-60 బ్రిడ్జ్లు వస్తాయి. 56 కిలోమీటర్లో అంటే దగ్గర దగ్గర ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 100 బ్రిడ్జీలు వస్తున్నాయి, 120 బ్రిడ్జీలు వస్తున్నాయి. 120 బ్రిడ్జ్లు వస్తున్నాయి. అంటే మీరు ప్రతి హాఫ్ కిలోమీటర్కి యావరేజ్ ప్రతి హాఫ్ కిలోమీటర్కి ఒక బ్రిడ్జి. పొలాలకి డొంకలు ఉంటాయి కదా. ఇప్పుడు డొంకల దగ్గర మొత్తం బ్రిడ్జెస్ అండర్ పాస్ ఇస్తారండి. మన డొంకలు ఉంటాయి కదా సీసీ. చేసినప్పుడు మీరు అవి చెప్తే ఆ లొకేషన్ అంటే మీరు చేసుకుని ఇదే ప్రెసిడెంట్ గారు అన్అఫీషియల్ దారులు ప్రెసిడెంట్ గారు ఈ 20 మీటర్లు ఎత్తు కొంచెం ల్యాండ్ మీ పక్కన ఇంజనీర్ గారే ఉన్నారు. ఇక్కడ మొదలైతే రోడ్డు లాగా అయితే బ్రిడ్జి టాప్ పోయిన దాకా అదే హైట్ లో ఉంటుంది, ఇంకా పెరిగినా పెరగచ్చు. కృష్ణానది పైన బ్రిడ్జి ఉంది కదా, వెడల్పు 50 మీటర్లు అయితే అక్కడ 20 మీటర్స్, ఇటు వచ్చేపాటికి అట్లీస్ట్ 10-15 వస్తుంది స్లోప్ వచ్చిన. అక్కడ 20 లేపుతారు, ఇటంతా స్లోప్. అది నేను అడిగేది. 20 అన్నారు సార్ ఇందాక. కంప్లీట్గా 20 మీటర్స్ మేము మార్కులు చేస్తున్నాం. 20 ఫీట్. నోట్ చేసుకుంటాం. దొంకలు ఇప్పుడు మాది 11-1A 1B స్టార్టింగ్లో సర్వే నెంబర్స్ ఉన్నాయండి. దాని దగ్గర చూసుకుంటే మాది 25 టచ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 1.65 ఎక్స్టెంట్ అండి, 1 acre 17 cents పోతుంది. ఇంకో 40 సెంట్లు మిగులుతుంది. అటో మొక్క ఇటో మొక్క ఉంటుంది. ఇప్పుడు ఆ కట్ట వల్ల అసలు ఇటు ఉన్న మిగిలిన తూర్పే పక్క మిగిలిన మొక్కలు ట్రాక్టర్ కూడా తిరిగే పరిస్థితి ఉండదు. అదే ఇబ్బందులు. అలాంటి చోట మరి అదేలేండి. చెప్తే మేము మన రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడి ఏం చేయాలన్నది చేసేది. పోతే ఇప్పుడు మనకి ఎర్రుపాలెం దగ్గర నుంచి మనకి చెప్పండి, మీ సజెషన్స్లో చెప్పండి.